హాయ్ ఫ్రెండ్ ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ అంగన్వాడీ వర్కర్లకు సంబంధించి వాళ్ళ శాలరీ పెంచాలని అయితే గవర్నమెంట్కి అయితే డిమాండ్లు అయితే చేస్తున్నారనమాట. వాళ్ళ డిమాండ్లు అయితే గవర్నమెంట్ తీర్చకపోవడంతో వాళ్ళైతే పనులు మానేసేసి ఎంపీడీఓ ఆఫీసుల ముందు ధర్నా అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఇది గత వారం రోజులుగా జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించి మన ప్రభుత్వం అయితే ముందుకు రావడం జరిగింది. సో వాళ్ళకు ఏ డిమాండ్లు ఉన్నాయి, ఆ డిమాండ్లను మన గవర్నమెంట్ అంగీకరించింది అంటే స్పందించింది అనే విషయాలు అయితే నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అంతేకాకుండా నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే వీళ్ళ డిమాండ్లు ఏ డిమాండ్లను అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే పరిష్కరించింది అనేది ఇప్పుడు మనం చూద్దాము. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు సేవల విరమణ వయసు 62 సంవత్సరాలు అయితే పెంచడం జరిగిందనమాట. అలాగే ఇప్పుడైతే 60 ఉండేదన్నమాట, ఇప్పుడు 62కి పెంచడం జరిగింది. అంతేకాకుండా సహాయక వర్కర్లుగా ప్రమోట్ చేసే వయోపరిమితిని 50 ఏళ్ళు అయితే పెంచడం జరిగింది. అలాగే వర్కర్లకు డిఏ నెలకోసారి క్లెయిమ్ చేసుకున్నందుకైతే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అంగీకరించడం జరిగింది. అలాగే సహాయకులకు 2 లేదా 3 నెలలకోసారి క్లెయిమ్ చేసుకునేందుకైతే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించడం జరిగింది. అలాగే అంగన్వాడీ వర్కర్లకు వన్ టైం బెనిఫిట్ కింద ₹1,00,000 అయితే పెంచడం జరిగిందనమాట. అలాగే అంగన్వాడీ సహాయకులకు వన్ టైం బెనిఫిట్ కింద 40,000 అయితే పెంచడం జరిగిందనమాట. ఇది ఫ్రెండ్, ఈ అంగన్వాడీ వర్కర్లు అయితే స్ట్రైక్ చేశారు కదా, వాళ్ళకు సంబంధించి మన ప్రభుత్వం స్పందించి వాళ్ళ కోరికలను అయితే పరిష్కరించడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళకు శాలరీ పెంచాలని వాళ్ళైతే ధర్నా అయితే చేస్తున్నారు కదా, దానికి సంబంధించి ప్రభుత్వం అయితే ఇప్పటివరకు స్పందించలేదన్నమాట. దానికి సంబంధించి మన ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనే విషయాన్ని అయితే మనం నెక్స్ట్ వీడియోలో చేద్దామన్నమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.